హాయ్ ఫ్రెండ్స్, రామతీర్థం సిరీస్ని ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే రామతీర్థానికి సమీప గ్రామమైన గొర్రెలపేటలో స్వయంగా వెలిసిన దుర్గాదేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామతీర్థానికి కిలోమీటర్ల దూరంలో ఉండి దుర్గమ్మ తల్లి స్వయంగా వెలిసిన ఈ నిలయాన్ని దుర్గభైరవకొండ అంటారు. ఈ దుర్గభైరవకొండ విజయనగరం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ దుర్గభైరవకొండ చారిత్రక విషయాల గురించి తెలుసుకుందాం రండి. అయితే ఇక్కడ చారిత్రక విషయాలు చెబుతుంది ఏమిటంటే, దుర్గమ్మ తల్లి వారు మొట్టమొదటిసారిగా విజయవాడ కంటే ముందుగానే ఇక్కడ వెలిశారని, అమ్మవారు శారీరకంగా ఇక్కడ తిరిగేవారని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. అప్పుడు ఈ దుర్గభైరవ కొండ అంతా అటవీ ప్రాంతమని, ఇక్కడ పశుపక్షులు తిరిగేవని, అలాగే దుర్గమ్మ తల్లి ఆకలికి ఉండలేక వాటిని బలి కోరేదని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉండేవారు. ఇది ఇలాగే సాగితే ఈ భూమిపై జీవరాశి మిగలడం కష్టమని దేవతలందరూ ఆ శివుడిని అంటే భైరవుణ్ణి పూజించగా, ఈ అమ్మవారిని శాంతింపజేయడానికి ఆ శివుడే వచ్చి తల్లిని శిలగా మార్చాడని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. అలా చేసిన తరువాత కొన్ని రోజులు అక్కడే అమ్మవారికి పైన ఉన్న గృహంలో భైరవుడు తపస్సు చేసేవాడని, భక్తులు వస్తున్నారని గ్రహించిన ఆయన అంతర్ధానం అయ్యాడని పూర్వీకుల నుంచి చెప్పుకుని వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒకరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి అమ్మవారి అర్చకులలో ఒకరు వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి వెళ్తారంట. అలానే ఈ దుర్గభైరవ కొండ మీద బౌద్ధులు, జైనులు కూడా సంచరించేవారని ఇక్కడ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన రామతీర్థం సిరీస్ని ఆదరించినట్టుగానే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని కూడా అలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్ టు విలేజ్ కంటెంట్ ఛానల్.